త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం చిత్రానికి నైజాంలో 42 కోట్ల 1 లక్ష, సీడెడ్లో 13 కోట్ల 74 లక్షలు, ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలు కలిపి 46 కోట్ల 26 లక్షల బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా తెలుగులో 100 కోట్లకు పైగా అమ్ముడైంది. అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 9 కోట్ల 1 లక్ష, ఓవర్సీస్ హక్కులు 20 కోట్ల 1 లక్షతో కలిపి మొత్తంగా 132 కోట్ల బిజినెస్ నమోదు చేసుకుంది. ఇక గుంటూరు కారం బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే ఈ చిత్రానికి మొదటి 3 రోజుల్లో 164 కోట్లు వచ్చింది. ఇక 4వ రోజు పండగ రోజు కావడంతో జనాలు భారీగానే థియేటర్స్ కి క్యూ కట్టారు. 4వ రోజు నైజాంలో 4 కోట్ల 17 లక్షలు, ఉత్తరాంధ్రలో 1 కోటి 30 లక్షలు, కృష్ణాలో 72 లక్షలు, గుంటూరులో 75 లక్షలు, వెస్ట్ గోదావరిలో 52 లక్షలు, తూర్పు గోదావరిలో 8 లక్షలు, నెల్లూరులో 4 లక్షలు, సీడెడ్లో 2 కోట్లు రాబట్టింది. ఇలా మొత్తంగా 10 కోట్ల 66 లక్షల షేర్ రాబట్టినట్టు తెలుస్తోంది. గుంటూరు కారం చిత్రానికి 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల షేర్లు చూసుకుంటే నైజాంలో 35 కోట్ల 32 లక్షలు, సీడెడ్లో 9 కోట్ల 20 లక్షలు, గుంటూరులో 7 కోట్ల 88 లక్షలు, ఉత్తరాంధ్రలో 7 కోట్ల 94 లక్షలు, తూర్పు గోదావరిలో 6 కోట్ల 71 లక్షలు, కృష్ణాలో 4 కోట్ల 88 లక్షలు, పశ్చిమ గోదావరిలో 4 కోట్ల 37 లక్షలు, నెల్లూరులో 2 కోట్ల 77 లక్షలు వసూలయ్యాయి. మొత్తంగా గుంటూరు కారం చిత్రానికి 79 కోట్ల 7 లక్షల షేర్ వసూలైంది. ఇక 4 రోజుల్లో గుంటూరు కారం చిత్రం 175 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక ఈ సినిమాకి బ్రేక్ ఈవెన్ 132 కోట్లు కాగా ఇంకా 50 కోట్లకు పైగానే వసూలు చేస్తేనే హిట్ స్టేటస్ పొందుతుంది.